హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. అదేంటంటే మా అమ్మాయి అన్నప్రసన్న అన్నాను కదా, అదైతే వెన్స్డే అయితే జరిగింది. చాలా బాగా జరిగింది. దాన్ని ఇప్పుడు మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను. ఇదైతే మేము గౌరీపట్నంలో చేస్తున్నామండి. గౌరీపట్నంలో టెంపుల్ ఉంది కదా యేసయ్యది, అక్కడైతే జరిపిస్తున్నాము అన్నప్రసన్న మా పాపకి. అక్కడికే బయలుదేరాము. ఇప్పుడు మా బాబుకి అయితే చిన్న తిరుపతిలో చేయించాము. పాపకైతే ఇంకా ఇక్కడ ఏ దేవుడైనా ఒకటే కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే చేపిస్తున్నాం. మా అత్తయ్యలు అయితే దేవుడిని నమ్ముకున్నారండి, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ మనవరాలు కదా అని చెప్పేసి ఇంకా ఈ పాపకైతే గౌరీపట్నంలో అన్నప్రసన్న అయితే బాగా జరిగింది. అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము మార్నింగ్ అయితే 10 అయిపోయింది బయలుదేరేసరికి. ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. అంటే ఒక 1.5 అవర్లో అయితే మేము రీచ్ అయిపోయాం గౌరీపట్నంకి. మా వాడైతే వాళ్ళ డాడీతో కలిపి డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి ముందుకెళ్ళాడు. అప్పటి వరకు కడుపు నొప్పి అని చెప్పేసి చూసారు కదా. ఫైనల్గా అయితే గౌరీపట్నం అయితే రీచ్ అయిపోయామండి. ఎక్కడైనా ఒకటి నేను ఒకటే నమ్ముతాను, ఏ దేవుడైనా ఒకటనే నేను నమ్ముతానండి. ఎక్కువ అటు ఇటు అనేం కాదు, ఎవరైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటనే నమ్ముతాను నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తానండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అటు గుళ్ళకి వెళ్తాను, ఇటు చర్చికి వెళ్తాను. ఇక్కడైతే ఫైనల్గా అయితే పైకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటున్నారు. తీసుకుని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటుందండి గౌరీపట్నం. అసలు మొత్తం చుట్టూరు చాలా పెద్ద ప్లేస్ అది. కొండల చుట్టూరు పెద్ద పెద్ద గుళ్ళు, ఒకటి కాదండి 4-5 గుళ్ళు ఉంటాయి అక్కడ. చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మేము అన్నప్రసన్న అయితే చేయడానికి పైకి అయితే వెళ్తున్నాము. మీకు కొన్ని ఒరిజినల్ వాయిసే ఉంచేస్తాను నేను, నా వాయిస్ ఏం లేకుండా ఒరిజినల్ ఉంచేస్తాను, అది చూడండి. బాగుంటుంది. ఇక్కడైతే మా నాన్నగారు అండ్ అన్నయ్య కూడా వచ్చేసారు. వాళ్ళైతే అక్కడ కైకరూ నుంచి వచ్చారు, మేమైతే తణుకు నుంచి బయలుదేరాము. ఇప్పుడే దిగాం కారు కదా, అందుకని చెప్పేసి ఇంక అందరం కలిపి పైకి వెళ్తున్నాం అనమాట, లగేజ్ అది తీసుకొని. ఇక్కడేనండి ఈ టెంపుల్లోనే. పైకి వెళ్తే చాలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో గుడి. చాలాసేపు అక్కడ ఇదిగోని చూసారా, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇప్పుడైతే మీకు కొన్ని ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తాను చూడండి. శరీరానికి దేహానికి బలాన్ని శక్తిని సమకూర్చేలా దోహదం చేసి యొక్క భోజనం ద్వారా ఇక్కడ ఆరోగ్యంగా పుష్టిగా ఇటువంటి అనారోగ్యం సమస్య ప్రభావం వాక్యాన్ని మంచి భవిష్యత్తు ప్రభావించిన సాధించండి. వీటి ఎదిగే ప్రారంభంలో కావాల్సినటువంటి జ్ఞానాన్ని తెలివితేటలు జ్ఞాపశక్తిని దయచేయండి. తల్లిదండ్రులను దీవించండి ప్రభావ. వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమానురాగాలతో జీవించడానికి వాక్యాన్ని ప్రసాదించండి. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను జీవించండి. ఈ యవనస్తుల ప్రభావాన్ని జీవితకాలంలో సాధించాలని ప్రతి ఒక్క అంశాన్ని సాధించే అనుగ్రహాన్ని మంచి భవిష్యత్తులో ప్రసాదించండి. మీరు అంచనంచలుగా ఉన్నత స్థానానికి చేరిన అనుగ్రహాన్ని ప్రసాదించండి. అనారోగ్యంలో బలహీనతలు బాధపడుతున్న జ్ఞాపకం వారి యొక్క శరీరంలోనూ దేహంలో ఉన్నటువంటి ఒక బలహీనతను నొప్పిని చేసుకుని అనారోగ్యాన్ని కలిగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ప్రార్థనా సహాయం అన్నిత్యం మీరందరి కోసం ప్రార్థించి పెట్టుకున్నాను. మా ప్రభువు నీకు మాట్లాడి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను.
ఒకసారి వెనక్కుని చూసారు కదా, ముందైతే పాస్టర్ గారు పెట్టేశారు, తర్వాత అత్తయ్య గారు, మా అన్నయ్య, ఇలా ఒకరి తర్వాత ఒకరు, మేము, మా నాన్నగారు, వదిన, వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పెట్టేసిన తర్వాత వీళ్ళైతే ముగ్గురు మా మేనకోడళ్ళు అండి. ఇద్దరు వదినల పిల్లలు, వాళ్ళైతే తినిపిస్తున్నారు. ఇదే ఇంకా లాస్ట్. మా పాప ఏమేమి ముట్టుకుందో అవన్నీ నేను నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. అంటే బుక్స్ కానీ డబ్బులు కానీ ఇలా పెడతాం కదా, వాటిలో ఏం ముట్టుకుందో లాస్ట్లో సెకండ్ పార్ట్లో పెడతాను. తప్పకుండా చూడండి, మిస్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.